రేపు 1వ తేదీ నాడు సెప్టెంబర్ 1 నాడు మనకు తమిళహట్టి మీద ఒక మీటింగ్ జరుగుతుంది. అది ముఖ్యమైనది. సెప్టెంబర్ 7 నాడు సిడబ్ల్యూసి ఈ కృష్ణా మన గోదావరి జలాల మీద మీటింగ్ జరగబోతుంది. రెండోది. మూడోది ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న అందులో భాగంగా మొదటి నుంచి కూడా చెప్తున్నాను ఏంటంటే గంగా కావేరి పథకం అనుసంధానం. ఇది దాదాపు 50 ఏళ్ల క్రితం కేఎల్ రావు గారు ప్రతిపాదించిన ప్రాజెక్టు. గంగాలో నీళ్లు ఎక్కువ ఉన్నాయి. గంగా నుంచి మహానదిలో పడేసి, మహానది నుంచి గోదావరిలో పడేసి, గోదావరి నుంచి కృష్ణా నుంచి మన పెన్నా, తర్వాత తుంగభద్రకు పడేసి ఉంది. తుంగభద్ర నుంచి మళ్ళీ కృష్ణ, తర్వాత కింది నుంచి మనకు కావేరి నది దాకా తీసుకుపోవాలి. కావేరిలో నీళ్లు లేవు, కానీ డిమాండ్ ఎక్కువ ఉంది, తక్కువ ఉన్నాయి నీళ్లు కనుక. అంటే గంగా కావేరి పథకాన్ని కాస్త వీళ్ళు ఏం చేస్తున్నారు, గోదావరి కావేరి అంటున్నారు. అంటే మీది నుంచి నీళ్లు తెచ్చేది లేదు, ఇంకా గోదావరి దోసుకుపోతామంటున్నారు. అది ఆంధ్రప్రదేశ్ నష్టమే, రేపు తెలంగాణ నష్టమే, దక్షిణ భారతదేశం నష్టమే అంటున్నారు స్పష్టంగా. ఏమంటే అంటే గంగా నుంచి తెచ్చుకున్నాక కదా మనం చేయాల్సింది. అంటే ఉత్తర భారతదేశం నీళ్ళు అట్లాగే ఉండాలి, ఇవి మాత్రం మనం పనిచేసుకుందాం. అంటే ఉన్నదే గోదావరిలో కొంచెం నీళ్లు ఎక్కువ ఉన్నంతలో మన సమృద్ధిగా ఉన్నాయి, వాటిని కూడా దోచుకెళ్తే పరిస్థితి తీసుకుపోవాలంటే కష్టం కదా అంటున్నాను నేను. ఇంకోటి పోనీ అనుసంధానం ఎక్కడి చేస్తున్నారు, గతంలో ప్రాజెక్ట్ అనుసంధానం ఏంటంటే గోదావరి నుంచి నాగార్జున సాగర్ లో నీళ్లు పడిస్తే నాగార్జున సాగర్ నుంచి తీసుకుపోయి అంటే తెలంగాణ ప్రాంతం నుంచి కాలువ కనుక వచ్చి ఉంటే అప్పుడు కొంత నష్టమే లేదు. ఎందుకంటే దానివల్ల నువ్వు చూడండి, మరి మద్రాసుకు నీళ్లు ఇచ్చే పేరు మీద ఎన్టీ రామారావు గారు చేసిన పని ఏంటంటే పేరేమో మద్రాసుది, ఊరేమో మొత్తం రాయలసీమ. నేను ఏ ప్రజలకు వ్యతిరేకం కాదు, నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతాను, నీళ్ళు ఎక్కడున్నా సంతోషపడేవాడిని, నీళ్లు లేని నడిగడ మీద పుట్టినవాడిని. కనుక సమస్య ఏంటంటే నీళ్లు రైతులకు అవసరమే, కాదంటలేదు. కానీ ఆనాడు తెలుగు గంగా ప్రాజెక్ట్ పేరు చెప్పి ఎంత దోపిడీ జరిగిందో చూసినాం కదా. కేవలం 15 టీఎంసీల నీళ్లు మద్రాసు ఇవ్వడానికి 150 టీఎంసీల దోపిడీకి గురైన కృష్ణా జిల్లాకు గురవుతున్నాయి కదా. అందుకని ఏమంటే అంటే ఒక పేరు చెప్పి ఇంకో ఊరు అమ్ముకునే పరిస్థితి తప్పంటున్నాడు నేను. బనకచెర్ల అట్లానే మనకు మన నల్లమల సాగర్ రెండు వేరు కాదు, రెండు ఒకటే ఆల్మోస్ట్ ఆల్. బనకచెర్లనేమో ఇటు మాకు నంద్యాల దగ్గరికి ఇటు పక్కన పోతుంది, నల్లమల సాగర్ ఏమో ప్రకాశం జిల్లా ఉంటుంది. అయితే బొల్లాపల్లి నుంచి ఈ రెండు వేరుగా మొదటి బనకచెర్ల ఫెయిల్ అయింది కనుక పేరు మార్చింది అంతే, అదే విషయం అంతా అదే మళ్ళీ. కనుక నేనేమంటున్నానంటే 200 టీఎంసీల నీళ్లను ఇప్పుడు నేను స్పష్టంగా మనం గమనించింది ఏంటంటే పోలవరం ఇంతమంది పోయిన తెలియదు, నేను 4 సార్లు పోయించిన. అంతకుముందు 2014 కన్నా ముందు, 2014 5 ఏళ్ల ముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో, మళ్ళీ ఇప్పుడు కూడా పోయించిన. పట్టిసీమ నీళ్లు నా తుంపిళ్ళు నా ముఖం మీద పడితే చాలా నాకు రోమాలు లిక్కబడిచింది. ఎందుకంటే నీళ్లు లేని ఎక్కడైనా సరే నీళ్లు పోవాల్సిందే కదా, ఉన్న నీళ్లు వాడుకుందాం వచ్చి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే బనకచెర్ల ప్రాజెక్ట్ ద్వారా 200 టీఎంసీ తీసుకుపోతే ఎవరికి అభ్యంతరం లేదు. తెలంగాణ ప్రాజెక్టులు ఇప్పుడు ఏవైతే ఆన్ గోయింగ్ ఉన్నాయో ఆల్రెడీ అవన్నిటిని అభ్యంతరం పెట్టని చంద్రబాబు నాయుడు గారు ఒక నోట్ రాసిచ్చి అంతే చెప్తున్నా, స్పష్టంగా చెప్తున్నా చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరంటే చంద్రబాబు ఉండొచ్చు, జగన్మోహన్ ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గోదావరి మీద ఏ జలాలని అవన్నిటికీ మేము అభ్యంతరం పెట్టము. ఆన్గోయింగ్ కొత్త ఏంటలే, కొత్త ప్రాజెక్ట్ ఒకటి వద్దు, తమ్మిడితో సహా ఇప్పటిదాకా ప్రతిపాదించిన అన్ని ప్రాజెక్టులకు ఒప్పుకుంటే ఆటోమేటిక్ తీసుకుపోవచ్చు. తీసుకుపోయినాక కూడా మిగులు జలాలు లేకుండా వరద జలాలు బాగా మిగులు జలాలు అంటున్నారు. గోదావరిలో ఇప్పటికీ నీటి పంపిణీ సరిగ్గా జరగలేదు, మిగులు జలాల వస్తే తేరలేదు. నేను ధర్మారావు గారని అట్లాగే చాలా మంది దగ్గర ఇంజనీర్లతో, ఇప్పుడు మనం ఇంకొకటి మూటలం కదా చక్రి, మనం ఏమంటే అంటే చాలా సాన్నిహిత్యంతో ఇవన్నీ చూసిన వాడికి చెప్తున్నాను. ఎప్పుడు కూడా నీళ్ల దోపిడీ ఆగకుండా ఉండాలంటే చేయాల్సింది ఏంటంటే అన్నదమ్ములు పంచాయతీ పెట్టుకుంటే చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం కదా అంటున్నాడు. అందులో ఏముంటదంటే మిగులు జలాల వాటా తేలలేదు ఇంకా. గోదావరి జలాల్లో 968 టీఎంసీలు ఏమో తెలంగాణ కేటాయించారు, 500 చిల్లర టీఎంసీలు ఏమో ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. ఆ 900 మొత్తం మిగతా జలాలు వచ్చే క్రమంలో మనకు 1400 చిల్లర టీఎంసీలు ఉంటే ఈ రెండు రాష్ట్రాలు. అంతకుముందు పైన మహారాష్ట్ర ఉంది, ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉంది, పైన గతంలో మధ్యప్రదేశ్ ఉంటే ఛత్తీస్గఢ్ ఉంది, ఇటు పక్కన ఒరిస్సా ఉన్నది. అంటే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అనుమతులు కావాలి. అయితే ఏమైందంటే ఎప్పుడు మిగులు జలాలు తేల్చినాక కూడా 200 టీఎంసీలు బనకచెర్ల పెట్టుకోండి, మీరు నల్లమల సాగర్ పెట్టుకోండి, తేల్చినాక అందులో ఈ 5 రాష్ట్రాలకు వాటాలకు ఇస్తుంది అంటున్నాను. ఎప్పుడైతే కృష్ణా ఇంటర్ రివర్ చేంజ్ అంటాం, గోదావరి నుంచి కృష్ణాలో పడేస్తే ఇప్పుడు పట్టిసీమ ద్వారా తరలిస్తున్నారని నీళ్లు, దానికి బదులు అదే గోదావరిలో నుంచి తరలిస్తున్నందుకు కృష్ణా జిల్లాల్లో 3 రాష్ట్రాలకు పైన వాటా లభించింది. కానీ దానికి దిక్కు దశ లేదు. మనకేమో తెలంగాణకు 45 టీఎంసీలు, మిగతా 35 టీఎంసీలు, 21 టీఎంసీలు ఏమో మన కర్ణాటకకు, 14 టీఎంసీలు మహారాష్ట్రకు కేటాయించారు.